అభ్యర్థులకు ఇచ్చే సూచనలు ఏంటంటే వాళ్ళు సిలబస్ స్టిక్ ఆన్ అయి చదువుకోవాలి. ఓకే, వాళ్ళు సిలబస్ను డీవియేట్ కావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ కూడా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మొత్తం బుక్ చదవకూడదు. వాళ్ళు సిలబస్లో ఏమి ఇచ్చారో దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు అనేది వేరే బుక్స్ చూసుకుంటా, తర్వాత వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గేట్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇవన్నీ చూసుకుంటా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది ఆ టాపిక్ లో. అంతవరకు చదివితే చాలు. రకరకాల బుక్కులు చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. స్టాండర్డ్ బుక్ తీసుకొని కాన్సెప్ట్ ను బాగా స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూసి ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు దాన్ని రివైజ్ చేసి ఒక నోట్బుక్ లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో టైం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం టైం తర్వాత ఎగ్జామ్ టైం రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.